పొందిన వారు పాపము నీతి తీర్పును గూర్చి ఒప్పింప చేయబడతారు. అది ఒక అనుభవం అయితే, దేవుని ఆత్మాభిషేకం కలిగి ఉన్నటువంటి వారు దేవుని పిల్లలారా కీడు చేసిన వారికి కూడా వారు ఏం చేస్తారు? మేలు చేస్తారు. ఇది రెండవ సంగతి. మూడో సంగతి చెప్తాను చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. వెంటనే చూస్తున్నారు కదా ఈ మాట, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. అమ్మ వింటున్నారా? దేవుని ఆత్మాభిషేకం పొందిన తరువాత, పావురం వలె దేవుని ఆత్మ యేసు మీద దిగిన తరువాత, ఆయన బాప్తిసమైన తరువాత జరిగిన పని ఏంటో ఈ వచనంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడట? త్రోసుకొని వెళ్ళిపోతున్నాడట. వినండి, యేసును శోధించడానికి సాతానుడు యేసును తీసుకువెళ్ళలేడు. వింటున్నారా ఈ మాట? యేసును శోధించడానికి సాతానుడు యేసును త్రోసుకొని వెళ్ళలేడు. కనుక ఆ ప్రభు పరీక్షించబడ్డం అవసరం, తన ప్రభు శోధించబడ్డం అవసరం అని ఎరిగిన దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మశక్తి కలిగిన యేసు, ఇప్పుడు దేవుని ఆత్మాభిషేకం కలిగిన ఈ ప్రభు మరొక 3 అనుభవాల గుండా వెళ్తున్నాడు. ఆత్మాభిషేకం పొందిన వారికి ఈ 3 అనుభవాలు ఉంటాయి. దేవుని ఆత్మాభిషేకం ఎవరిలో నిలిచి ఉంటుందో వారు ఈ 3 అనుభవాల గుండా యాత్ర చేస్తారు. మొదటి అనుభవం ఏంటనంటే వారు సాతాను చేత శోధించబడతారు. స్తోత్రం చెప్తారా? స్వరాలు చప్పగా ఉన్నాయి, చెప్పండి. స్తోత్రం చెప్తారా? మనము దేవుని ఆత్మాభిషేకం కలిగిన వారమైతే మనం ఎక్కడికి నడిపించబడతామో తెలుసా? సాతాను చేత శోధించబడుటకు ఆయన మనం తీసుకుని వెళ్తాడు. కొంతమంది నాతో వచ్చి అంటారు, అన్నా చాలా శోధనలు వచ్చేస్తున్నాయి అన్న అంటారు. నేను అంటాను, అంత బాగా వస్తున్నాయా బ్రదర్ అంటాను. అవునన్నా, నేను భరించలేకుండా వస్తున్నాయన్నా, సైతాను భలే శోధించేస్తున్నాడన్నా అంటారు. నువ్వెంత ధన్యుడు తమ్ముడు అంటాను. అనగానే వాళ్ళకి భలే ఆశ్చర్యం, ఇదేంటన్నా నేను శోధనలో చచ్చిపోతున్నాను, నేను బాగా శోధించబడుతున్నాను అంటే నువ్వెంత ధన్యుడు అంటావేంటన్నా అంటారు. అవును, నీ లోపల దేవుని ఆత్మాభిషేకం నిలిచి ఉంది కనుకనే దేవుని ఆత్మే నీవు సాతాను చేత శోధించబడ్డానికి నేను సైతాను యొద్దకు త్రోసుకుని పోతున్నాడు. శోధనలు పొందని క్రైస్తవులు స్తోత్రాలు చెప్పడానికి పనికిరారు. రాణి శోధనలు ప్రియులారా, అది దుష్టుని వలన వస్తాయో, లోకం వలన వస్తాయో, మన శరీర స్వభావాన్ని వలన వస్తాయో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ శోధనల వరకు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రియులారా శోధించబడ్డానికి నిన్ను ఉంచుతాడు అక్కడ. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మీద దేవుని అభిషేకం నిలిచి ఉంది గనక ఆయన ప్రియులారా శోధించబడ్డానికి నడిపించబడ్డాడు. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను చూడండి. అడవి మృగాల మధ్యలో బ్రతికాడు. దేవుని ఆత్మాభిషేకం పొందిన వారు ఖచ్చితంగా అడవి మృగాల లాంటి మనుషుల మధ్య బతకాల్సిందే. నాకంతా ప్రేమగా చూసిన వాళ్ళు కావాలి అని కోరుకోకో. ఈ అంతా నాకు బాగా ప్రేమించిన వాళ్ళ మధ్య ఉంటాను. నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను ఆదరించిన వాళ్ళు, నన్ను మంచిగా చూసుకున్న వాళ్ళు, లేకపోతే నన్ను అందనాలు ఎక్కించిన వాళ్ళు, నన్ను స్మూత్గా తోమిన వాళ్ళు, నన్ను చాలా బాగా షుగర్ కోటెడ్ మాటలు చెప్పిన వాళ్ళు, వీళ్ళంతా మధ్య ఉంటే నా బతుకు సుఖంగా ఉంటుంది అనుకుంటారు. లేదు, నువ్వు దేవుని ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తివైతే నీకు ప్రతికూలంగా ఉన్న మనుషుల మధ్యనే ఆయన ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయనంట, దేవా నాకు సహనం నేర్పించును ఆయన, నాకు సహనం నేర్పించును ఆయన అని రోజు ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన వ్యతిరేకించే మనుషులను బోల్డెంత మంది లేపుతుంటే మళ్ళీ అంటున్నాడు, ఇదేమి దేవా, నాకు సహనం నేర్పించమని నేను నిన్ను ప్రార్థన చేస్తే నాకు వ్యతిరేకంగా తయారయ్యా మనుషులు లేపినావేంటి నువ్వు అని అంటే, లేకపోతే నీకు సహనం ఎట్లా వస్తుంది? వాళ్ళు నీకు అవసరం. నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషులు నీకు లేకపోతే ప్రేమించడం ఏంటో ఎలా ఎక్సర్సైజ్ చేస్తావు? సహనం చూపడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? దీర్ఘశాంతము చూపడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? వాత్సల్యం చూపడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? కనికరించడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? దయ చూపడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? మంచితనం ఏంటో ఎలా నేర్చుకుంటావు? కాబట్టి ఆత్మ లక్షణాలు నీ లోపల రావాలనంటే అడవి మృగాల్లాంటి మనుషుల మధ్య నీ ఉండడం అవసరం.
వద్దనుకుంటే నీ లోపల అభిషేకం లేనట్లే. నాకంత ప్రేమగా చూసిన వాళ్ళు కావాలి, నేను అనుకున్నది వాళ్ళు చేసేయాలి, నా మాట నెగ్గిపోవాలి, నాకంతా పూల పానుపులాగా ఉండాలి బతుకనుకుంటే అది ఆత్మాభిషేకం నిలిచిన వారి గుణం కాదు. దేవుడు నిన్ను వ్యతిరేకించే మనుషుల మధ్య నిన్ను ఉంచాడు. అది నీ కుటుంబమా, లేక అది నీ ఆఫీసా, లేకపోతే నీ యొక్క ఏమంటే డ్యూటీలోనా, నీ కంపెనీలోనా, నీ కాలేజీలోనా, చివరికి నీ సంఘములోనా, చివరికి నీ రక్త బంధువుల్లోనా, అడవి మృగాలు లాంటి మనుషులు నిన్ను పీక్కు తినబోతున్నారు. ఎందుకు? వాళ్ళందరి మధ్యలో నిన్ను పెట్టాడనంటే వాళ్ళందరి మధ్యలో ఉంటే ఆత్మఫలము నీ లోపల బయటికి వస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ గుణాలన్నీ రావాలనంటే పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అడవి మృగాల్లాంటి మనుషుల మధ్య మనల్ని ఉంచుతాడు. స్తోత్రం చెబుదామా? యేసు ప్రభువారు ఆత్మాభిషేకం పొందిన తర్వాత సాతాను యొద్దకు శోధించబడ్డానికి త్రోసుకొని పోబడ్డాడు. రెండవది అడవి మృగాల్లాంటి మనుషుల మధ్యలో అడవి మృగాల మధ్య పెట్టబడ్డాడు. మనం అడవి మృగాల లాంటి మనుషుల మధ్య ఉంటాం. కానీ ఇందులో శుభవార్త ఉంది. ఏంటా శుభవార్త? సైతాను చేత శోధించబడ్డానికి త్రోసివేయబడిన అడవి మృగాల మధ్య ఉన్న ఒక అద్భుతమైన పని ఆత్మాభిషేకం పొందిన వారికి ఉంటుంది. ఏంటో చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంది. మరియు దేవదూతలు ఆయనకు ఏమి చేయిచుండిరి? చెప్పండి, ఏమి చేయిచుండిరి? పరిచర్య చేయుచుండిరి. దేవుని ఆత్మాభిషేకం నిలిచున్న వారికి ఎవరి పరిచర్య అందుబాటులో ఉంటుందంటే దేవదూతల పరిచర్య అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, బ్రదర్ మేము సువార్త విన్నాము, దాని యందు విశ్వాసం ఉంచాము, దేవుని ఆత్మ మా లోపల ఉన్నాడని అర్థమవుతుంది, మేము శోధించబడ్డాన్ని నడిపించబడుతున్నాము, కరెక్టే. అడవి మృగాల లాంటి మా తోటి ఉద్యోగస్తుల మధ్య, మా కుటుంబీకుల మధ్య నలిగిపోతున్నాం, ఇది కూడా కరెక్టే. కానీ దేవదూతలు మాకు సేవ చేయట్లేదండి అని మీరు అంటారేమో. చూపించమంటారా? దేవదూతలు ఎలా సేవ చేస్తారో అలా అయితే నాతో చూడండి ఈ మాట. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఎవరంట? యెహోవా దూతలు. ఎవరు చెప్పండి? యెహోవా దూతలు. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, యాజకులు తన సేవకులు యెహోవా దూతలుగా ఆత్మచేత నడిపించబడుతూ, సైతాను చేత శోధించబడుతూ, అడవి మృగాల లాంటి మనుషుల మధ్య నలిగిపోతున్న వారికి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తన సేవకులను లేపుతాడు. వారి నోట వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు, వారి నోట వారిని హెచ్చరించే మాటలు దేవుడు పెట్టి సేవకుల పరిచర్యను మనకు దగ్గరగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇది 3వ సంగతి. వినండి ప్రభునందు ప్రియ